తొందరగా వివాహం జరగడానికి పూజాది కార్యక్రమాలని కూడా మన శాస్త్రంలో చెప్పారు. దాన్ని స్వయంవర పార్వతీ పుష్పార్చన అని అంటారు. స్వయంవర పార్వతి అనగా పార్వతీ అమ్మవారు ఈశ్వరుణ్ణి భర్తగా పొందడానికి కొన్ని సంవత్సరాలు ఈ మంత్రాన్ని జపం చేసి ఈశ్వరుణ్ణి భర్తగా పొందింది. అప్పటి నుంచి దీనికి స్వయంవర పార్వతీ మంత్రము అని పేరు వచ్చింది. ఈ మంత్రంతో ఒక విధానంలో పుష్పార్చన చేసినట్టయితే మూలమంత్రం చెబుతూ ఎలాంటి వివాహ దోషాలున్నా, వివాహాల్లో ప్రతికూలతలు ఉన్నా అవన్నీ కూడా ఈ స్వయంవర పార్వతీ పుష్పార్చన అనే కార్యక్రమం ద్వారా శీఘ్రాతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. ఆ పుష్పార్చన చేసే సందర్భంలో పంచదుర్గా పరమేశ్వరి అని ఒక దీపంలో 5 వత్తులు వేసి 5 దీపాలు వెలిగించి పంచదుర్గలని 5 దుర్గల్ని ఆవాహన చేసి దానికి చెప్పిన విధానంగా పూజాది కార్యక్రమాలు చేసుకొని ఆ దీపానికి కింద వేసిన స్వయంవర పార్వతి యంత్రానికి ఈ మూలమంత్రం ద్వారా పుష్పార్చన చేస్తారు. ఇలా చేసిన ప్రభావం, పూజా ప్రభావం ద్వారా తొందరగా వివాహం జరిగి ఉత్తరోత్తర అభివృద్ధి జరుగుతుంది అని మన శాస్త్రంలో చెప్పారు.